రైతులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ బంధు పెట్టిండు, మరి 1000 కోట్లు రైతు బంద్ వేస్తాడా వేయడా, మళ్ళా లేకపోతే మూడోసారి కూడా ఎగ్గొడతాడా ఈ దుర్మార్గుడు అని రాష్ట్రంలోని రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను అనేది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు మొదటి సంవత్సరంలో, 2.5 ఏళ్లైంది ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు ఇయ్యలే రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు అని చెప్పి నమ్మబలికిండు. రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండు, కానీ ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలే. రాష్ట్రంలోని తమ్ముళ్ళు, రాష్ట్రంలోని చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాయి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండరు అని చెప్పి రాష్ట్రంలోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఆలోచించి ఇప్పుడైనా బడ్జెట్లో వెంటనే ఈ కేటాయింపులు చేయండి, చేసి మీరు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పిండు, 6 గ్యారంటీలకు మొట్టమొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తాం. చట్టబద్ధత అంటే ఏందో ఎరికేనా? చట్టం చేస్తామన్నాడు. చట్టం చేసుడు అంటే ఏంది? ప్రభుత్వం విధిగా పెట్టాల్సింది. ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జనాభా దామాషాలో ఎస్సీలకు ఎస్టీలకు పైసలు ఖర్చు పెట్టాలి. 15%, 16% ఎస్సీలకు, 10% ఎస్టీలకు కంపల్సరీ డబ్బులు బడ్జెట్లో కేటాయించాలి, పెట్టాలి. ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి వాటిని మళ్ళా తబాదలు అవుతాయి, వాటిని మళ్ళా ఖర్చు పెట్టాలి.